దేన్ని చూసుకున్న మనిషి ఎంత గొప్పగా విర్రవీగుతున్నాడంటే తనకిచ్చిన ఆయుష్కాలాన్ని కదా, నేను ఆయుష్కాలాన్ని కానీ తగ్గించానంటే వాడు చేయాల్సిన పాపపు సంఖ్య కూడా తగ్గిపోతుంది. అందుకే దేవుడు తగ్గించేశాడండి. గ్యారంటీ లేకుండా చేశాడు. ఒకనాడు 900, 120, 70, 80 ఏళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు నీకు ఆ 70, 80 ఏళ్ళు అన్న ధైర్యం కూడా నీకు ఇవ్వనంతే. ఆ 70, 80 ఏళ్ళు బ్రతుకుతానన్న ఆ ధైర్యం నీకు లేకుండా చేస్తాను. నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలియదు అంతే. ఎప్పుడు చనిపోతావో నీ చేతిలో లేదు. ఈరోజు కళ్ళు మూసుకుని పడుకున్నావంటే రాత్రి నువ్వు తెల్లారి గట్ట లెగిస్తావో లేకపో కూడా నీకు తెలియదు. అలా చేసేస్తాను నిన్ను. ఎందుకు చేశాడండి అలా? ఎందుకు మనిషికి గ్యారెంటీ లేకుండా చేశాడు? కనీసం ఆ భయంతోనైనా పరిశుద్ధంగా బ్రతుకుతాడేమో, ఆ భయంతోనైనా. మరి అలానే బ్రతుకుతాడండి. ఈరోజు మనిషికి ఆయుష్కాలం అనేది గ్యారెంటీ లేదు, అయినా మరి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడా? పాపాన్ని విడిచిపెట్టాడంటే లేదు. రేపు చచ్చిపోతామని తెలిసినా సరే ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఇంకా ఈ రోజు ఉంది కదా, ఈ రోజు కూడా నాకు నచ్చినట్టే బ్రతుకుదాం అనుకుంటున్నాడు.